మన దేవుడు పరిపూర్ణుడు, మనము కూడా పరిపూర్ణముగా ఉండాలి. పరిపూర్ణుడైనటువంటి యేసయ్య పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. పెళ్లి కుమార్తెగా మనము కూడా పరిపూర్ణత కలిగి ఉండాలి. ఉదాహరణకి పెళ్లి కుమారుడు 6 అడుగుల హైట్ ఉన్నాడు, మంచి వెయిట్ ఉన్నాడు, మంచి కలర్ ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, మంచి జ్ఞానం గలవాడు. అమ్మాయి 3 అడుగులు ఉన్నది, సన్నగా ఉన్నది, నల్లగా ఉన్నది, అసలు ఏం చదువుకోలేదు, చక్కగా లేదు. ఈ అమ్మాయిని చేసుకుంటాడా? పొర్రపాటుని చేసుకోడు. అతనికి ఈవిడ ఈడు జోడు కాదు, అందుకని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఇంత అందమైనటువంటి వ్యక్తి, అంత బాగా చదువుకున్న వ్యక్తి తన భార్య కూడా తనలాగే అందంగా ఉండాలని, బాగా చదువుకోవాలని, తనకు తగిన అర్హత తన భార్యకు ఉండాలని కోరుకుంటాడు. అలాగే యేసయ్య పరిపూర్ణుడు. ఆయన భార్య అనబడిన మనము కూడా ఆయన వలె పరిపూర్ణతకు ఎదిగించండి అని ప్రతిరోజు తప్పనిసరిగా నీ ప్రార్థన ఈ మాట వాడాలి. దేవునికి స్తోత్రం. ఇలా ప్రతిరోజు ప్రభువును అడుగుతూ ఉంటే నీకు తెలియకుండా రోజు రోజుకి యేసు ప్రభు వలె పరిపూర్ణతకు నువ్వు ఎదుగుతావు. నువ్వు పరిపూర్ణతకు ఎదుగుతున్నప్పుడే నువ్వు దీవించబడతావు.